ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. రాత్రి మ్యాచ్ చూసాం కదా, కళ్ళు చెదిరిపోయినాయి, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఐపీఎల్ మ్యాచ్లో ది బెస్ట్ మ్యాచ్ రాత్రి జరిగింది. బెస్ట్ బ్యాటింగ్ కూడా మనం చూసాం. నిజంగా చెప్పాలంటే పాపం బౌలర్లు అందరూ కూడా తెల్లమొహం వేశారు. వాడిని ఎలా అవుట్ చేయాలో తెలియక తికమక అయిపోయారు. ఒరే నువ్వు పిడుగువా అంటే పిల్లలు అంటారు, వీడు పిల్లోడా పిడుగు అంటారు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశాన ఉండవలసిన మెరుపు భూమి మీద దిగినట్టుంది. ఆ కాంతులకి, ఆ వెలుగు జిలుగులకి ఎవరికి కూడా వాళ్ళ కళ్ళని బయర్లు గమ్మేసినాయి. ఒక రకంగా చెప్పాలంటే దాని గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువైపోయింది. ఇటువంటి అద్భుతమైన మ్యాచ్లు ఇక ముందు కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో శ్రీనివాస్ ఇక్కడ మనం పిలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఏంటి, ఆ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా. సో ఈ మధ్య ఏంటంటే శ్రీనివాస్కి బాగా బద్ధకం ఎక్కువైపోయింది. ఎందుకు బద్ధకం అయిపోయిందంటే రాత్రి మ్యాచ్ చూస్తే నిద్రలు మేలుకుంటున్నాడు. అది కారణం. తెల్లారైనా మెలుగు రావట్లేదు. సరే రా 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 అంటే మనం గ్రౌండ్కి రమ్మంటే పొద్దున్న గ్రౌండ్కి రాలా, అయ్యగారు పడుకుని నిద్రేస్తారు మంచం. రాత్రి అబ్బాయి కొట్టాడు కదా, ఆ మెరుపులు కళ్ళన్నీ కూడా చెదిరిపోయినట్టున్నాయి. మనోడు నిద్రపోయాడు. తెల్లారు రాలా. ఇక అందుకని ఇట్లా కాదురా బాబు, వీడియోలు చెబుతారు, జనాలు తిడతారు, రారా బాబు మన ఇంటికి పిలిచి మన ఇంటి దగ్గర స్టూడియోలో సెట్ చేసి పెట్టాం అనమాట. బాబు ఏంది బాబు ఇంక నిలబడి రండి సార్. హాయ్ బాలశంకర్. హాయ్. అంతసేపు మంచం మీద నిద్రలేదు సార్ మీరు అట్లాగా. ఏదో లేదు సార్, ఏదో కొంచెం రాత్రి ఆ పిల్లోడు ఏదో కొట్టాడని చెప్పి ఇక చాలు అనుకుంటున్నావు. ఇది ఇంకా లేదు. వాడు ఇప్పుడు వాడు సెంచరీ కొడితే కొట్టాడు, ముందు ఎందుకు నిలబడ్డాడు? పాపం టాప్ 1లో ఉన్న గుజరాత్ని తీసుకొచ్చి టాప్ తీసుకొచ్చాడు. ఇది న్యాయం అండి చెప్పండి. నువ్వు ఎక్కడో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అని అల్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ని ఏం పర్లా బాలశంకర్, డౌట్ లేదు. ఇంకా మీ ఫ్రెండ్స్కి 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లు ఉన్నాయి. ఆ విషయం ఉంది. కానీ ఏంటంటే మేము కష్టపడి 200 కొట్టినప్పటికీ కూడా ఈ బొడ్డోడు అనేవాడు పిడుగులాగా వచ్చి వాడేం చేశాడంటే అల్లకల్లానే చేశాడు. అల్లకల్లాలు ఏంది, గందరగోళం చేసి పాపం వాళ్ళని మొహాన్ని నెత్తురు సుక్కలాగా చేశారు. పై నుంచి కింద కంటే ఓడబేకల నాయకుడు ఇట్లా లాగేశాడు సింపుల్గా. ఓకే బాలశంకర్, ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం చర్చించుకుందాం. ఎందుకు అయిపోయినాయి కాదు, జరిగిన బాధలు కూడా చెప్పుకోవాల్సింది. ఎవరో చెప్పుకోవాలి నా బాధ. అంతే కదండి, నా బాధ ఎవరో చెప్పుకోవాలి. మా గిల్లు అంటే ప్రిన్స్ మహేష్ కదా, మహేష్ లాంటి వాడిని అందగాని పైన పెట్టాల్సింది పోయి వాడిని కిందకి లాగేశారంటే ఈ బుడ్డోడు మరి ఇప్పుడు తక్కువ నుంచి నేస్తామా? ఏ బుడ్డోడా నెక్స్ట్ చూసుకున్నారా, నీ మీద దృష్టి పెట్టారు అందరూ, జాగ్రత్త. ఓకే కొంచెం జరగమ్మా చెప్పు. అయ్యా సరే ఓకే. ఈరోజు మ్యాచ్ చెప్పాలంటే నవ్వొస్తుంది, చెబుతామంటే బాధ కలుగుతుంది. అరే ఫస్ట్ నువ్వు అన్న డైలాగ్ సెకండ్ డైలాగ్ నోట్ ఆడుతున్నాను బయటకు వచ్చిందిరా. అయితే చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ అయ్యా. పాపం నిజంగా బాలశంకర్, ఎందుకంటే ఇప్పుడు టాప్లో ఉన్న జట్లకి టాప్ బాటంలో 10వ నెంబర్ జట్టుతో ఆడాలంటే వాళ్ళకి గత మునుగుతుంది శంకర్. ఏం చెప్పాలి, వాళ్ళు మింగాలేరు కక్కలేరు. అలాగేంటంటే ఇప్పుడు టాస్ గెలిచినా కూడా ఏ జట్టు ఎంచుకోవాలో కూడా పరిస్థితి ఇప్పుడు, అంతే కదా. సరే కానీ ఏం చేస్తావు ఇప్పుడు? సరే బాబు, ఇప్పుడు జట్లు ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా? చెన్నై జట్లో కొత్తగా ఏమైనా మార్పులు జరిగాయా? ఏం చేస్తారు మనకు తెలియదు. చెన్నై జట్లు వాళ్ళ ఇష్టం మనకంటే ఫస్ట్ ఏం చెప్పకుండా టాస్ వేసిన తర్వాత మావాడు, ఎందుకంటే పంజాబ్ 5వ పొజిషన్లో ఉంది. అవును తెలుసు కదా, 5వ పొజిషన్లో పంజాబ్ ఉంది. ఎన్ని 9 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 11 పాయింట్లతో. పాపం వర్షం పడి అనడం వల్ల 11 పాయింట్లు, వర్షం పడి మ్యాచ్ అయిపోయింది. వాళ్ళు గెలిచేవాళ్ళు 12 పాయింట్లు అయ్యాయి, వాళ్ళకి 11 పాయింట్లు. వీళ్ళు 10వ స్థానం ఉన్నారు సిఎస్కే. వీళ్ళకి ఊడిందా రాలేదా? సచిన్ టెండూల్కర్ చేసి ఇక వీళ్ళకి ఊడింది రాలేదు, ఏమీ లేదు. గెలిచినా ఓడిపోయినా ఒకటి. ఇక్కడ గెలిచినా ఓడిపోయినా కాదు, వీళ్ళు ఓడిపోయినా ఒక్కడే పోకుండా పైన కిందకి అవుతారు. ఇంకా అది ఒకటి ఉంది ఇక్కడ బ్యాడ్. కానీ ఈ రోజు మాత్రం చెన్నై సూపర్ కింగ్ మాత్రం నిజంగా సరైన ఆట చూపిస్తారని నాకెందుకో కొడుతుంది లోపల. డెఫినెట్ కొడుతుంది కన్ఫర్మ్. ఓకే బాలశంకర్, టాస్ వేస్తాను. ముందు టాస్ వేసుకోవాలి. టాస్ వేసుకొని ఇప్పుడు జట్టును తీసుకోవాలి నువ్వు. ఎందుకంటే మీరు 40, మేము ఓన్లీ 10. మీరు 40 సార్, మీరు 40. జరిగిన 50 మ్యాచ్లు మీరు 40 గెలిచారు. ఇది 50వ మ్యాచ్. 49వ మ్యాచ్ అండి. 9 కూడా లేదు, 8. మీరు 40. మీరు ఉత్సాహం ఇంత రావడం ఉండాలి అసలు. మీరు అంటే బరువు ఎక్కువ పడింది కదా, మొయ్యాలి మరి. అదే ఓకే, టాస్ వేస్తున్నా. ఏంటి సార్, ఏం లేదు. ఇండియా అమ్మయ్యా, నేను సేఫ్. ఏదది నువ్వు, నేను సేఫ్ అమ్మయ్యా. నాకేనా బ్యాండ్ అంటే ఇప్పుడు పడింది. ఇప్పుడు దాకా మనోడు ఏమన్నా తెలుసా, వేస్తావు
అని నిజం చెప్పాలంటే టాస్ కూడా వెరైటీగా వేశారండి. ఎందుకంటే జనరల్గా వేసినట్టు ఎందుకంటే నేను గెలవాలని చెప్పి వాడు టాస్ వెరైటీగా వేశాడు. అయినా సరే గచ్చు ఉంది కదా, తిరగబడింది, బొమ్మ తిరగబడింది, ఈడికి బొమ్మ వచ్చింది. ఇప్పుడు చెబుతాను మనోడు, చెప్పమ్మా ఇక చెప్పరా నువ్వు చెప్పు. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ చెన్నైలో ఆడుతున్నారు కాబట్టి ఓపెన్ చేసుకుంటావా సీను? ఓపెన్ చేసుకుంటావా? చెప్పు. ఓ టాస్ వేసుకో, మళ్ళీ ఈ రెండింటి లేదు తీసుకొని నిర్ణయించుకో. ఎందుకులే శంకరం, గెలిచినా ఓడినా ఏముంది కానీ పోయేది పోయేదేం లేదు కానీ చెన్నైని తీసుకుంటున్నాను నేను. అవును, చెన్నై తీసుకుంటున్నాను మ్యాన్. అయిపోయింది. నీకు నీ కింగ్ నీ సొరకత్తులు నీకే ఇచ్చేస్తాను. అయిపోయింది. నీ సొరకత్తులు నువ్వు తీసేసుకో. లేదండి, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే చెన్నై అన్నాడో నేనేమనుకున్నానంటే చెన్నై తీసుకుందాం ప్లాన్ వేసుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ వాళ్ళకే ఉంది. ఎందుకు ఉంది ఛాన్స్ అంటే చెప్పాను కదా, నేను చెప్పాడు సీన్ గాడు పైన కిందకి లాగుతానికి అవకాశం ఉంటుంది అన్నారు కదా. రాత్రి లాగారు కదా, కానీ రాత్రి కూడా లాగారు కదా, చూసావా? రాత్రి కూడా బుడ్డోడు ఏమాడతారు 200 కొట్టేది అయిపోయింది అనుకున్నాం కదా, ఏమేమి చూసారుగా లాగారు కిందకి. ఇప్పుడు వీడే చెప్పాడు ఆల్రెడీ. అవును చెప్పాను. ఒక స్టేజ్ దాటిన కాడి నుంచి వీళ్ళు పోయేదే కాకుండా పైన వాళ్ళు కూడా లాగేస్తారు కిందకి. ఇప్పుడు ఉండదు అసలు మ్యాచ్ రంజాన్. మనం పోయిన వారాన్ని రివెంజ్ వీక్ అనుకున్నాం, అది కాదు రివెంజ్ వీక్. ఇప్పటి నుంచి ఈ టాప్ 1, 2, 4 లో ఉంటాయి చూడు, ఇవి బాటంలో ఉంటాయి చూడు 4 బాల్, వాటికి పడినప్పుడు అది అసలైన రివెంజ్ అవుతుంది. ఎందుకంటే పాపం గుజరాత్ని ఎందుకులే అది ఇప్పుడు వీళ్ళు నిర్ణయించుకొని కిందన్నోడితో ఆడాలన్నా కొంచెం కష్టమే, ఎందుకంటే టాప్ లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అతి జాగ్రత్తగా ఆడతా, చెప్పేది అతి జాగ్రత్తగా ఆడతా, తప్పులు ఎక్కువ చేస్తా, బుడింగ్ అయిపోతారు. అందుకని టాస్ నువ్వు గెలవాలని కోరుకో, నాకివ్వబాక. ప్రేక్షకులు ఏమనుకుంటారంటే శంకర్ టాస్ గెలిచాడు, శంకర్ ఈ మ్యాచ్ తీసుకున్నాడు, ఖచ్చితంగా ఓడిపోయాడు కాబట్టి ఏందన్నా చూసి తీసుకోవచ్చు కదన్నా అని మంటని అంటారు అనమాట. అదే నువ్వు అనుకో, ఆ సీన్ గెలిచాడు ఇచ్చాడు కాబట్టి మా అన్నకేం లేదండి, నాకు సపోర్ట్ పెడతారు, అది మ్యాటర్. ఓకే బాలశంకర్ అయితే ఒకటి, చెన్నై వాళ్ళు మార్పులు చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టమయ్యా. ఎందుకంటే డెఫినెట్ గా ఉండటానికి యోధులు నేను అనుకుంటుంది మాత్రం ఈసారి మాత్రం జట్లో ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. మార్పులు జరగాలి, జరిగితేనే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తారు కదా, చివరి దాకా వచ్చిన తర్వాత లాస్ట్లో అనిపించారు. కాబట్టి ఈసారి మాత్రం డెఫినెట్ గా ఈ జట్లో మాత్రం, అంటే ఇది రివెంజ్ వీక్ కాబట్టి, అంటే ఇది అడ్వాన్స్ రివెంజ్ వీక్ కాబట్టి ఇక్కడ నుంచి మంచి వెరైటీ రివెంజ్ వీక్ కాబట్టి జస్ట్ మనకు 25 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 25 మ్యాచ్లు మంచి రివెంజ్ ఆట ఉంటుంది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా చెన్నై జట్లో కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ప్రకటించేంత వరకు మనం చెప్పలేం, కీలకమైన మార్పులు జరుగుతాయి. డెఫినెట్ గా ఈసారి విన్నింగ్ షాట్ చెన్నై సూపర్ కింగ్ గెలిచింది. అడ్వాన్స్ శ్రీనివాస్ కూడా సెకండ్ ఇస్తున్నాను. ఎందుకంటే అయితే నిన్ను 50 ఎలా బిలోనే చేసేస్తాను అట్టయితే. ఓకే 50 నిన్ను 50 గెలుపులు నీకు ఇవ్వకుండా 50 లోపే నేను అదే కోరుకుంటున్నా. అట్లీస్ట్ కనీసం 20 క్షేత్రాలు కానీ పోవచ్చు కదా మనం. అదే నేను చెప్పి నేను ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇది 49 మ్యాచ్ కదా, ఈ కాక ఇంకొక 20 ఉంటాయి అంతే. 20 మ్యాచ్ల్లో 24 ఉంటాయి, ఇంకా 24 ఉంటాయి. నేను హాఫ్ సెంచరీస్ అయితే కష్టమే అనుకో, హాఫ్ సెంచరీ అవుతాడు, చూద్దాం. సరే మా పంజాబ్ ఉంది ఆల్రెడీ, కత్తులకు సాన పెడుతున్నారు ఈ మధ్య బాగా. కత్తులు సాన పెట్టేవాళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, వాళ్ళు ప్రత్యేకంగా సాన పెడుతున్నారు. ఈసారి ఏంటంటే కత్తులు మామూలు కాదు, షైనింగ్ కూడా ఉంటుంది అనమాట, బాగా మెరుస్తుంటే. ఏమన్నా జస్ట్ ఊరికి అట్టంటే చాలు పేపర్లో కూడా నిజంగా కలిపేస్తుంది అనమాట. ఆరెంజ్ కత్తులు తయారవుతున్నాయి. కానీ నేను అనుకోవడం చెన్నైలో మిగతా జట్లు ట్రాక్ రికార్డ్ పెద్దగా లేదు. ప్రత్యర్థి జట్లకు ట్రాక్ రికార్డ్ తక్కువ, గెలుపులు తక్కువే. ఇప్పుడు వరకు బెంగళూరు ఇంతవరకు గెలవని మ్యాచ్ బెంగళూరు గెలిచింది. మొన్న సన్ రైజర్స్ గెలిచారు, 12 సంవత్సరాలు అయితే వాళ్ళు గెలిచారు, 18 సంవత్సరాలు బెంగళూరు గెలిచింది. మరి ఈ పంజాబ్లు కూడా పెద్ద గెలుపులు లేవు. మరి చెప్పలేము, అదే తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మాకు ఊడిందంటే పోయిందంటే అని పోయిందంటే కాదండి, మనోడు చాలా తెలియగానే తీసుకున్నాడు, ఏం దాన్ని సందేహపడకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు. అవును, ఒత్తిడి చాలా ఫ్రీగా, ఫియర్లెస్ క్రికెట్ అంటారు కదా, మనం చూడొచ్చు, ప్రతివాడు ఆడతాడు. రేపు చూడొచ్చు మనం ఫియర్లెస్ క్రికెట్. ఆ బౌలింగ్ కూడా వస్తే వికెట్, పోతే 4, అంతే కదా. పోతే మ్యాచే కదా, ఆల్రెడీ పోయింది కదా. ఆల్రెడీ అసాంట్ ఇక్కడ అసాంట్ ట్రైన్ బుక్ చేసుకున్నాము, ఇంకా కొత్తగా ఏముంది అని అనుకుంటారు. ట్రై చేస్తారు మాక్సిమం, కానీ ఖచ్చితంగా గెలుస్తారు నాకు తెలుస్తుంది. కానీ ఎవరు గెలుస్తారు? చెన్నై గెలుస్తుంది నాకేదో అనకూడదు. బీ పాజిటివ్ మ్యాన్, పంజాబ్ గెలిచింది అనుకో, బీ పాజిటివ్ గెలిచిందంటానికి ఇక్కడ రైట్ లేదు. ఎలా చెప్పచ్చు? ఎందుకంటే ఎక్కువ శాతం చెన్నైకి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అదే పిచ్చి మీద వరుసగా 2 మ్యాచ్లు పోయాయి, అది కూడా టాప్ టీముల మీద. కానీ బాలశంకర్ ఒకటి, ఇప్పుడు ఎంచుకున్న ఐపీఎల్ జట్టుల్లో చెన్నై అంత వరస్ట్ జట్టు లేదు.
అందుకే ఆటగాళ్ళ పరంగా అంటున్నారు. ఆటగాళ్ళ పరంగా వాళ్ళు మేనేజ్మెంట్ వరస్ట్గా ఉంది, ఆ ఎంచుకున్న ఆటగాళ్ళనే వరస్ట్గా ఉంది. అన్ని మార్పులు జరిగిపోతాయి, చక్కచక్క జరిగిపోతాయి. డెఫినెట్గా చెన్నై సూపర్ కింగ్స్ విన్నింగ్ షాట్ కొట్టిన మరుసటి రోజు మనం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకుంటా, నెక్స్ట్ సచిన్ సార్ ఫోన్ కూడా అవుతుంది, అంతే తీసుకెళ్ళిపోతాం. ఓకే బాలశంకర్, చెన్నై గెలిచి ఒక మెట్టు ఎక్కి పంజాబ్ని ఒక మెట్టు తెచ్చుతారని. ఇప్పుడు ఏం లేదు, కింద ఉండోళ్ళు టాప్ 10లో ఉండోళ్ళు గెలిచారని ఒక పైకి ఎక్కుతారు, టాప్ 5లో ఉండోళ్ళు ఓడిపోయిన కింద ఎక్కుతారు. ఇట్లా ఉంటుంది. వీళ్ళు గింజుకుంటా పైకి వెళ్తే ఎక్కడో అదృష్టం దక్కకపోదు కదా, కానీ ట్రై చేస్తున్నారు. అవకాశం లేదు, చెప్పలేం, అవకాశం ఉండదు. ఎక్కువ రన్ రేట్ స్కోర్తో కొడితే ఏదన్నా కొద్దిగా రన్ రేట్ ఒక రకంగా చెప్పడం ఏంటంటే వీళ్ళు జట్టు పరువును దక్కించుకోవడానికి దానికోసమే పరువు కోసమే ఆడుతున్నారు. ఇప్పుడు మిగిలిన జట్లు ఏ కాడకి నేను 10లో ఉండకూడదని ఫీలింగ్తోనే ఆడతారు. కానీ 10 జట్టు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. సో నెక్స్ట్ ఎవరు 10కి వస్తారు నాకు కూడా తెలియదు. సో ఈరోజు చెన్నై గెలిచింది అనుకోండి, 10 స్థానం తప్పించుకున్నట్టే. ఇంకోటి పైన అప్పుడు మన సన్ రైజ్ మన మనలో ఉండరు, వాళ్ళు వస్తారు వాళ్ళ 10లో నెడతారు గ్యారంటీగా, లేకపోతే 300 కొడతారా? కొట్టండి. ఇంకో విషయం, రాత్రి బుడ్డోడు కొట్టాడే, ఆడు కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినట్టయితే 300 కొట్టే వాడు తెలుసు. డెఫినెట్ గా ఆ 300 రాత్రి చూసేవాళ్ళం అండి. అది కూడా మళ్ళీ ఏంది 15 ఓవర్లు 300 చూసేవాళ్ళం డెఫినెట్ గా. ఆ పక్కన ఆపోనెంట్ ఆడేవాడు కూడా మామూలుగా ఆటలు ఆడు కూడా బాదులే ఆ రేంజ్ ఆడుతున్నారంటే 300 వీళ్ళు కొడతారు, సన్ రైజ్ కాదు వీళ్ళు కొట్టచ్చు. ఏమైనా చెన్నై జట్టు మాత్రం తన శాయశక్తిలో పోరాడిది. పంజాబ్ కింగ్స్ మీరే కాస్త ప్లాన్లు వేసుకొని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని పెట్టుకొని, అంటే నువ్వు చెప్తుంటావే స్టాటిస్టిక్స్ టైం అంటే ఆ టైర్ లో వికెట్ ఈజీ పడుతుంటది, ఆ టైర్ లో ఒక 4-5 వికెట్ పడగొడుతున్నాం అనుకోండి, ఈజీ అయిపోయింది. మీరు అట్లాంటి ప్లాన్లు వేసుకొని ఏర్పడితే, మీరు ప్లాన్ ప్రకారం వెళ్ళకపోతే మీరు బొక్క బార్లా పడతారు. వీళ్ళకే పోయింది అనేది, ఓడిపోయినా ఒకటే, గెలిచినా ఒకటే, ఉండదు. చెన్నై వాళ్ళకి ఏముండదు. అందుకని మీరు జాగ్రత్తగా ఆడుకొని మీరు ఒక స్టెప్ పైకి ఎదుగుతారు. అంటే మా చెన్నై జట్టు జాగ్రత్తగా ఉండండి, కొట్టేది మేమే అని చెప్పి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎందుకు ఇంక లేదు ఆ పోటీ లేదు. నేననేది ఇప్పుడు చెన్నై తరఫున ఎందుకు పోరాడాలి? నేను చెప్పేది అదాగు. చెన్నై తరఫున ఎందుకు పోరాడాలంటే ఆటను ఆటగా చూడాలి, అద్భుతంగా చూడాలి, అద్భుతమైన ఆట చూడాలంటే అది కావాలి. ఇప్పుడు రాత్రి బుడ్డోడు ఉన్నాడండి, ఇద్దరు కలిపి మనం నోటలు కొన్నాము, రాత్రి మ్యాచ్ ఆడి చూసాం, ఎంజాయ్మెంట్ ప్రేక్షకులకి ఇవ్వాలి కదా. మన ధోని ఆడాలి, మన ధోని కొట్టాలి, మన ధోని 6లు కొట్టాలి, 4లు కొట్టాలి. లాస్ట్ టైం ధోని 6 కొట్టాడు, ఈ రోజు ఏం కొట్టట్లేదు. అతను ఆట చూడాలని అనుకుంటారు, మ్యాచ్ గెలవాలని కోరుకోరు, ఆట గెలవాలని కోరుకోరు. వాడు కొట్టాలని కోరుకుంటారు, నువ్వు కొట్టాలని కోరుకోవడం కాదు. వాడు కొడుతుంటాడు, దాన్ని ధోని కొడుతుంటాడు. వాళ్ళు గెలిచారంటే వాళ్ళకి పర్పస్, ఒక లక్ష్యం ఉంది. ఇప్పుడు వరుసనే వాళ్ళు గెలిస్తే వాళ్ళు టాప్ 4లోకి వెళ్ళొచ్చు. రాజస్థాన్ వాళ్ళకి ఉంది అవకాశం, వీళ్ళకి లేదు. వీళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాడిని పైకి ఎక్కనీయకుండా మేము జట్టు గెలవడం కూడా ఆట సమాషంగా కాదు, ప్రేక్షకులకు అద్భుతమైనటువంటి మధునానుభూతిగా ఆడాలని ట్రై చేస్తారు, తప్పే ఉంది దాంట్లో. ఓకే, అందుకే నువ్వే గెలుతావు, నేను నేను ఆల్రెడీ రోజు ప్లాన్ వేసుకొని ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిపోతా. సర్ప్రైజ్ చేస్తాను నీకు సర్ప్రైజ్ చేస్తాను రా, సర్ప్రైజ్ కన్ఫర్మ్ కానీ. ఓకే, అందరికీ మరొకసారి మనం చేస్తున్నాను, దయచేసి క్రికెట్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్గానే ఫీల్ అవ్వండి. ఏ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు, ఆన్లైన్ బెట్టింగ్లు ఏ బెట్టింగ్లు ఆడద్దు. దయచేసి ఈ ఒక్క మనవని మీరు అందరూ వింటారని నేను కోరుకుంటున్నాను.